అయితే మిగులుతుంది దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే సేవింగ్స్ అనుకోవచ్చు. చూడండి సేవింగ్స్ అనుకుంటాం. ఎప్పుడైతే మీ దగ్గర ఈ సేవింగ్స్ ఉంటున్నాయో ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఈ మనీని నేను తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, ఆర్ నేను ఏదైనా ఖర్చు కోసం ఖర్చు Excuse పెట్టవచ్చు me, అని sir. చెప్పి. మీరు అందరూ బైక్స్ అయితే మ్యూట్లో పెట్టుకోండి. Excuse me, sir. మేము టెల్ మీ. I request everyone, please turn on the camera. We need to take a screenshot for attendance. అంటే అందరూ కూడా ఒకసారి మీ కెమెరా ఆన్ చేయండి. అటెండెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకుంటారు అనమాట. All participants, please turn on the camera, please. అందరూ కూడా మీ యొక్క కెమెరా ఆన్ చేయండి ఒకసారి. డన్ మేడం, ఇట్స్ డన్. హలో. Yes, sir. Please షూర్. continue your session. ఓకే. చూడండి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే మీ దగ్గర మనీ మిగిలినాయి కాబట్టి ఆ మనీ తీసుకెళ్ళి నేను ఏదన్నా వేరే ఖర్చు కోసం యూజ్ చేసుకోవచ్చా ఆర్ నేను తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి. సో ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారో మనకి మార్కెట్లో ఆప్షన్స్ ఏముంటాయంటే ఫస్ట్ మనకి అందరికి ఇక్కడ గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి. సో అది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఎందుకని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మనకి రిటర్న్స్ తక్కువ వచ్చిన రిటర్న్స్ అనేది తక్కువ ఉంటాయి, బట్ మనకి రిస్క్ అనేది ఏమి ఉండదు అనమాట. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టామనుకోండి మనీ అనేది సేఫ్గా ఉంటాయి అనమాట. సో అందుకోసం చాలా మంది వీటి వెళ్ళిపోతుంటారు రిస్క్ గురించి అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్టి. తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే లేదు డైరెక్ట్గా తీసుకెళ్ళి షేర్స్లో అంటే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఉందంటే. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క మనీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు నాలెడ్జ్ అనేది కావాలన్నమాట. నాలెడ్జ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అసలు మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ కంపెనీ యొక్క ఎలా చూడాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందా, ప్రాఫిట్స్ వస్తున్నాయి లాస్లో ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకుంటారు. దానికోసం ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు ఏమనుకుంటారు నాకు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం నాకు రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పొరపాటున మీకు తెలియకుండా ఏదైనా లాస్ మేకింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు వాల్యూ మొత్తం ఫాలో అయిపోతుంది. అలా కాకుండా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అనుకోండి మీకు లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అది సెకండరీ మాట. సో అందుకోసం కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తారన్నమాట. లాస్ట్ ఆప్షన్ మీరు మార్కెట్లో వేరే ఆపర్చునిటీ ఏమైనా ఉందంటే అప్పుడు మనకు దొరికిన ఆప్షన్ మ్యూచువల్ ఫండ్ అనమాట. మ్యూచువల్ ఫండ్. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఏదైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ అనేది లెట్స్ ఎగ్జాంపుల్ ఇండియాలో 6% అనుకోండి మ్యాక్స్ వచ్చేది ఎఫ్డీల మీద. అలా కాకుండా సేమ్ ఇదే మనీ కనుక మీరు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ కాలం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి ఇండియాలో 12 నుంచి 15% రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 12 to 15%. సో అందుకోసం ఏం చేస్తాను సింపుల్గా నాకు డబల్ మనీ వస్తుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అందుకోసం నా యొక్క మనీ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను అనమాట. సో అందుకోసం ఇప్పుడు మాట్లాడుకుందాం డీటెయిల్గా పెట్టుకుని చూడండి. చూడండి ఫస్ట్ది ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే సింపుల్గా ఎంత కూడా డెఫినేషన్ చదవకండి నార్మల్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఒక కంపెనీ ఉంటుంది అనమాట, ఒక కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనుకోండి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. సో వీళ్ళు ఏం చేస్తారు మార్కెట్లో వాళ్ళ ఒక స్కీమ్ని ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేసి మార్కెట్లో ఏమని చూడండి మేము పర్టికులర్ ఒక మ్యూచువల్ ఫండ్ అయితే స్టార్ట్ చేసాం, మీరు కనుక మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఒక 5 years 10 years 15 years తర్వాత మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అని చెప్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ ఈ కంపెనీ ఏం చేస్తుంది మనీ అంటే పబ్లిక్ దగ్గర నుంచి
వీళ్ళందరూ పబ్లిక్ ఉంటారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి మనీ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా ఒక పర్సన్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట, ఒక గ్రూప్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఇలా. సో ఎప్పుడైతే దీనికి మనీ వస్తాయో మ్యూచువల్ ఫండ్ కంపెనీకి, వీళ్ళు మనీ తీసుకెళ్ళి ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారన్నమాట. ఫండ్ మేనేజర్ తను ఎవరంటే మార్కెట్లో మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, దాంతోపాటు మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటని చెప్పి తనకు ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. తనకి తీసుకెళ్ళేవగానే తను ఏం చేస్తారు, మనీ అంతా తీసుకెళ్ళి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. చేయగానే ఏమవుతుంది మనకి, వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏవైతే ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీస్లో, తను మార్కెట్లో ఉంటే కంపెనీస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఇక్కడ ఈ కంపెనీస్ అంటే ఏమనుకోవచ్చు, రిలయన్స్ అనుకోవచ్చు, ఎస్బీఐ అనుకోవచ్చు, టాటా మోటార్స్, టీసీఎస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నిటిలో కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందంటే ఫండ్ వాల్యూ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫండ్ వాల్యూ పెరిగి రిటర్న్స్ వస్తున్నాయి మనకి, అప్పుడు అదే లాభాలు తిరిగి మనకి పంచిపెడతారు అనమాట. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఆపరేట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు దాని యొక్క డెఫినేషన్ చూడండి ఒకసారి ఏం చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ వెహికల్ టు మొబిలైజ్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టచ్చు. మార్కెట్స్ అంటే మనకి ఈక్విటీ మార్కెట్ ఉంటుంది, బాండ్ మార్కెట్ ఉంటుంది, మనీ మార్కెట్ ఉంటుంది. సో యాజ్ పర్ సెబీ రూల్స్ ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ మూడిట్లో మాత్రం చేయగలదు. వీళ్ళకి నో ఆప్షన్ అనమాట. ఇందులో ఒకటి డెరివేటివ్ మార్కెట్లో, ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్ అండి, డెరివేటివ్ మార్కెట్లో ఒకటి, ఫారెక్స్, క్రిప్టోస్, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీటికైతే రైట్స్ లేవన్నమాట. ఇది ఇంపార్టెంట్ మరి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చాలా ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో క్వశ్చన్లు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని మార్కెట్స్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందంటే లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ సెబీ రూల్స్ ప్రకారం ఓన్లీ కొన్ని మార్కెట్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకటి ఈక్విటీ, డైరెక్ట్ షేర్ మార్కెట్, బాండ్ మార్కెట్, వాళ్ళు మాట్లాడుకున్నాం, మనీ మార్కెట్, ఈ మూడిట్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ డెరివేటివ్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఎవరైనా ఉన్నారంటే మనకి హెడ్జ్ ఫండ్ అంటారన్నమాట. సో దీన్ని సపరేట్ గుర్తుపెట్టుకోండి, హెడ్జ్ ఫండ్ అంటారు. సింపుల్గా మిమ్మల్ని ఎవరిని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్, హెడ్జ్ ఫండ్ అంటే, హెడ్జ్ ఫండ్కి అయితే నో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డెరివేటివ్స్లో కానీ, ఫారెక్స్లో కానీ, క్రిప్టోస్ కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. ఇండియాలో మోస్ట్లీ హెడ్జ్ ఫండ్స్ అనేది నాట్ అవైలబుల్, ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్ వల్ల ఇండియాలో ఒక హెడ్జ్ ఫండ్ని స్టార్ట్ చేయడం చాలా చాలా కష్టం అనమాట. యాజ్ పర్ సెబీ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి. సో అది సపరేట్గా రెడీగా చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ లైన్ విత్ ద కామన్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అగ్రీడ్ అపాన్. అంటే ఏంటి, అందరూ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు చెప్తారు, ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే చూడండి, మేము బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్ అంటారు. బ్లూ చిప్ అంటే వీళ్ళు ఏం చెప్తారు, ఇండియాలో ఉన్న స్ట్రాంగెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 కంపెనీస్ అంటే ఇండెక్స్లో ఉన్న టాప్ 50 కంపెనీస్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తారు. దాన్నే మన ఆబ్జెక్టివ్ అనుకోవచ్చు. అసలు వాళ్ళు వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి, మనకు కొన్నిసార్లు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే ఆటో సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఆటో సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాళ్ళకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓన్లీ ఆటో సెక్టర్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే మనకి కొన్ని కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు, ఓన్లీ ఫైనాన్స్ సెక్టర్ అని చెప్పి. సో వాళ్ళకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఓన్లీ మేము ఫైనాన్స్ సెక్టర్లో మాత్రమే, లైక్ బ్యాంకింగ్ ఆర్ ఎన్బిఎఫ్సి ఆర్ సమ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో మనం చెక్ చేసుకోవాలి వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఏంటండి. త్రూ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్టర్ కెన్ గెట్ యాక్సెస్ టు చూడండి ఈక్విటీస్, బాండ్స్, మనీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకుని ఇక్కడ చెప్పిన పాయింటే. అండ్ అదర్ సెక్యూరిటీస్ ఆల్సో అవైలబుల్ ఫర్ ద ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద డిఫరెంట్ కంపెనీస్ అనమాట. అంటే మనకి పిఎంఎస్ సర్వీస్లు ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ అని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ పిఎంఎస్ కూడా వాళ్ళు ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆప్షన్స్ అయితే ఉంటాం మ్యూచువల్ ఫండ్స్కి, యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది అసలు వీటి యొక్క రోల్ ఏంటి ఇండియన్ మార్కెట్స్లో. చూడండి కీ రోల్, అసిస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ ఎర్నింగ్ ఇన్కమ్ ఆర్ బిల్డింగ్ వెల్త్. సో కొన్నిసార్లు మనకి ఇన్కమ్ జనరేటింగ్ ఫండ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే మనకి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి ఒకసారి మనకి మనీ అనేది పే చేస్తుంటాయి. సో మోస్ట్లీ ఇన్కమ్ జనరేటింగ్ ఫండ్స్ ఏముంటాయంటే డెట్ ఫండ్స్ ఉంటాయన్నమాట, డెట్ ఫండ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, మనం మనీ తీసుకెళ్ళి కనుక వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, రిటర్న్స్ అని తక్కువ వచ్చినా కానీ మనకి ఎవ్రీ ఇయర్ కానీ 6 months ఒకసారి ఆ 3 months ఒకసారి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఇన్కమ్ ఎర్నింగ్ ఫండ్స్ అంటారు. కొన్ని ఫండ్స్ ఏంటంటే వెల్త్ బిల్డింగ్. సో మోస్ట్లీ మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటున్నామో, మన లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అందులో కూడా మన ఫోకస్ ఎలా ఉంటుందంటే
వెల్త్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తామట. ఎందుకంటే నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు కూడా నాకు టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే మినిమం 5 ఇయర్స్, 10 ఇయర్స్, 50 ఇయర్స్ అలా ఉండాలన్నమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, మీరు కనుక ఎవ్రీ మంత్ ఒక 5,000 అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, మీ యొక్క మనీది మంచిగా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్ కోసం. లేదనుకోండి నేను 1 ఇయర్, 2 ఇయర్స్ అంటే మీకు ఈ షేర్ మార్కెట్ లాసులు తప్ప రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎప్పుడు కూడా తక్కువ కాలం అంటే లెస్ దెన్ 1 ఇయర్, 2 ఇయర్స్ దానికోసం మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. తర్వాత మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కాన్సెప్ట్. అసలు ఈ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్ వాళ్ళు యూజ్ ఏంటంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, బట్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో ఆప్షన్స్ లేనప్పుడు ఈ మార్కెట్స్ బాగా యూజ్ అవుతాయి. సేమ్ అదే కాన్సెప్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్గా షేర్ మార్కెట్లో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే కొంత భయం రిస్క్ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ ఏమనుకుంటారు, నాకు ఈ రిస్క్ వద్దు, నేను నార్మల్గా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా, నాకు నష్టాలు తక్కువ ఉండాలి బట్ రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు, బట్ నేను టూ మచ్ ఆఫ్ మనీ అనేది లాస్ అవ్వకూడదని చెప్తారు. సో వాళ్ళ కోసం ఉండే ఆప్షనే ఈ మొబిలైజేషన్ సేవింగ్స్ సెంటర్, మ్యూచువల్ ఫండ్స్ కూడా యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్, ఇన్ఫ్యూజన్ ఆఫ్ క్యాపిటల్ ఇంటూ ద ఎకానమీ. సో వన్స్ ఎవరైతే పబ్లిక్ ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర మనీ ఉంటున్నాయి. సో చూడండి, పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ దగ్గర మనీ ఉన్నాయి అనుకోండి, సో వీళ్ళ దగ్గరే పెట్టుకుని అలాగే ఉంచుకుంటే ఏమవుతుంది, మనీ అనేది వాళ్ళ దగ్గరే స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఈ మనీ వల్ల వాళ్ళకి బెటర్గా రిటర్న్స్ కూడా రావట్లేదు. సేమ్ అలాగే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చింది అనుకోండి కాన్సెప్ట్. సో ఎవరైతే డైరెక్ట్గా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో ఈ సర్ప్లస్ మనీ అంతా వీళ్ళకి ఇస్తారనమాట. సో ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడీ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా కంపెనీస్కి మనీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనీ వస్తుందో మార్కెట్లోకి ఆటోమేటిక్గా క్యాపిటల్ అనేది ఎకానమీలో ఎక్కువ బిల్డ్ అవుతుంటుంది, దానివల్ల కంపెనీస్ ఎక్స్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదొక బెనిఫిట్ అనమాట. మార్కెట్ స్టెబిలైజర్. సో మోస్ట్లీ మీరు చూస్తూ ఉంటే కొన్నిసార్లు మన ఇండియన్ మార్కెట్లో కొన్నిసార్లు సడన్గా మార్కెట్ పడిపోతుంటాయన్నమాట. మీరు అప్పుడప్పుడు న్యూస్లో వింటూ ఉంటారు. లైక్ ఎలా అంటే వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్తారన్నమాట. ఈరోజు ఇండియాలో ఎఫ్ఐఐ సెల్లింగ్ ఎంత ఉంది, డిఐఎస్ సెల్లింగ్, బయింగ్ అని చెప్పి రెండు వర్డ్స్ యూజ్ చేస్తారన్నమాట న్యూస్లో కానీ ఆర్ సంథింగ్ ఎనీ ఆర్టికల్స్ వీటిలో అన్న. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారన్నమాట. డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో వీళ్ళిద్దరూ ఉండి మార్కెట్ ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనల్ని ఇందులో ఇండియాలో మార్కెట్లో ఏమంటారు, రీటైలర్స్ అంటారు. సో ఇప్పుడు ఇండియాలో పబ్లిక్ ఉన్నారు అనుకోండి, మహా అయితే మనం 8,000 కోట్లు కొనగలం, ఓ 10 ఆరు 100 కోట్లు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక రోజుకి ఒక 1000 కోట్లు, 2,000 కోట్లు ఇలా డీలింగ్ చేస్తారు అనమాట వీళ్ళు, ఒక 1000, 2,000 కోట్లు. సో ఈ 100 కోట్లతో మనం ఒక మార్కెట్ని అయితే మనం మూవ్ చేయలేం. ఒక మార్కెట్ని పడిపోతున్నప్పుడు కానీ రైజ్ అవుతున్నప్పుడు దాన్ని డైరెక్షన్ మార్చే అవకాశం మనకైతే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఎంటర్ అవుతారు మార్కెట్లో. సో మోస్ట్లీ చాలాసార్లు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఫారెన్ వరల్డ్ అంటే ఇండియన్ ఎకానమీ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదన్నా బ్యాడ్ న్యూస్ రావడం సంథింగ్ ఏదైనా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన ఇండియా నుంచి మనీ అనేది విత్డ్రా చేయడం ట్రై చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే మనీ అనేది విత్డ్రా చేయడం ట్రై చేస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మార్కెట్లో మన యొక్క డిమాండ్ ఏమవుతుందంటే చూడండి, విత్డ్రాల్ ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, నార్మల్ ఎకనామిక్ కాన్సెప్ట్, విత్డ్రాల్ జరుగుతుందంటే సప్లై అనేది మార్కెట్లో ఇంక్రీజ్ అయిపోయింది. సో సప్లై పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైసెస్ అని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే సప్లై పెరిగిపోతుందో ప్రైసెస్ ఫాలో అయిపోతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్, ఇందులో ఎవరు ఉంటారంటే మనకి ఎల్ఐసి ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ ఉంటారు. ఇమీడియట్గా వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బై ఆర్డర్స్ పెడతారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక లెవెల్స్ రాగానే ఇక్కడ నుంచి ఆల్రెడీ ఫారెన్ వాళ్ళు అమ్ముతూ ఉంటున్నారు, ఇండియా వాళ్ళు కొంటూ ఉంటున్నారు. సో దీనివల్ల మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అవుతుందన్నమాట. స్టెబిలైజ్ అయ్యి స్లోగా మార్కెట్ రికవరీ ఇలా స్టార్ట్ అవుతుంది. సో దాన్నే మనం మార్కెట్ స్టెబిలైజర్ కాన్సెప్ట్ అంటారనమాట. సో మోస్ట్లీ మనం ఎక్కడ చూస్తామంటే ఎప్పుడైతే సడన్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మార్కెట్లో సెల్లింగ్ బయింగ్ వచ్చినప్పుడు, కొన్నిసార్లు అంతే ఎఫ్ఐఎస్ కనుక హ్యూజ్ వాల్యూమ్స్లో బై చేసుకుంటూ మార్కెట్ ఇలా పైకి తీసుకెళ్ళిపోతాను అనుకోండి, అంటే ఒక లెవెల్ అంటే టూ మచ్ ఆఫ్ డిమాండ్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల ఏంటి మార్కెట్లో ఎక్కువ ప్రైస్ పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అన్ని కూడా మార్కెట్లో స్లోగా డంప్ చేయడం స్టార్ట్ చేస్తారు, అంటే అమ్మడానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఈ లెవెల్లో కాస్త రెస్ట్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట. సో వన్స్ ఇలా స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫాలో అయ్యి అప్పుడు స్లోగా మార్కెట్ ర్యాలీ అవుతుంది. సో ఇట్లా మార్కెట్ని స్టెబిలైజర్ కోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉపయోగిస్తారు అనమాట మన ఇండియన్ ఎకానమీలో. నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఎవరి ఎకానమీలో కూడా ఈ విధంగా యూజ్ అవుతుందన్నమాట. దాని తర్వాత చూడండి, ఇక డిఫరెంట్ స్కీమ్స్ అంటున్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తారంటే మనకి వేరియస్ స్కీమ్స్ హ్యావ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్స్ ఉంటాయి, బట్ నీడ్స్ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ దీస్ ప్రిఫరెన్సెస్ మ్యూచువల్ ఫండ్ మొబిలైజెస్ డిఫరెంట్ పూల్స్ ఆఫ్ మనీ అనమాట. అంటే ఏంటి, చాలా మంది చాలా రకాలైన ప్రిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారు, నేను ఓన్లీ డెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పి. ఓన్లీ డెట్ అంటే ఏంటి,
రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ డెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అందులోకి వెళ్ళొచ్చు. కొంతమంది ఏమంటారు నాకు లాభాలు ఎక్కువ కావాలి, నేను ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటారు, అదొక ప్రిఫరెన్స్ అవుతుంది, వీళ్ళు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. కొంతమంది ఏమంటారంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. సో హైబ్రిడ్ అంటే ఏమనుకోవచ్చు అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ డెట్ మాట, ఈ రెండిట్లో కాంబినేషన్స్ లో వాళ్ళు కొంత పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారన్నమాట. ఎవరైతే నేను నా యొక్క రిస్క్ ని రివార్డ్ ని మేనేజ్ చేసుకుని మినిమైజ్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఇది మినిమైజేషన్ కోసం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమంటారంటే లేదు, నేను మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ప్రాబ్లం లేదు, బట్ ఐ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ రిస్క్ ఎక్కువ తీసుకుంటా బట్ రిటర్న్స్ ఎక్కువ కావాలనుకుంటే మనకి కొన్ని ఫండ్స్ ఉంటాయన్నమాట. వాటిని మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, సెక్టర్ ఆర్ థిమాటిక్ ఫండ్స్ అంటారన్నమాట. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ అనేది హై వచ్చే అవకాశం ఉంది, రిటర్న్స్ దాంతోపాటు రిస్క్ కూడా హై ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంచెం మీరు కేర్ఫుల్గా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే టూ మచ్ రిస్క్ తీసుకున్నారనుకోండి మీ యొక్క మనీ కూడా లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారు, ఈ సచ్ ఫుల్ ఆఫ్ మనీ ఈజ్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనమాట. సో ఏ స్కీమ్స్ ఉంటాయి, డెట్ స్కీమ్, డెట్ ఫండ్, ఈక్విటీ స్కీమా, లేకపోతే హైబ్రిడ్ స్కీమ్ అని చెప్పి. తర్వాత ఎవ్రీ స్కీమ్ హ్యాస్ ఏ ప్రీ అనౌన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. సో ఒక ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది అనమాట. అంటే మేము ముందుగానే పబ్లిక్ క్లియర్గా చెప్తారు, మేము ఒక మ్యూచువల్ ఫండ్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మా యొక్క మనీ తీసుకెళ్ళి ఎక్కడ మేము పెట్టుబడి పెట్టే ఆప్షన్ ఉంది. సో మీరు దానికి ఓకే అనుకుంటే మాత్రమే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప బ్లైండ్గా వెళ్ళి కానీ సెలెక్ట్ చేసుకుంటే మీరు మొత్తం మనీ రాసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ హూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ రిఫ్లెక్ట్స్ దేర్ ఓన్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్స్. చూడండి క్లియర్గా చెప్తున్నారు. సో ఇప్పుడు నేనేమంటున్నాను, నాకు టూ మచ్ ఆఫ్ రిస్క్ వద్దు, నాకు మినిమం రిస్క్ కావాలి, బట్ రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు అని అనుకోండి, నా ఎక్స్పెక్టేషన్ అది, అప్పుడు నేను ఏం చేస్తా, ఓన్లీ డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. అలాగే కొంతమంది ఏమంటున్నారు, నేను పర్లేదు కొంచెం రిస్క్ తీసుకుంటా మార్కెట్లో, బట్ నాకు రిటర్న్స్ అనేది కొంచెం మినిమం కొంచెం మంచి రిటర్న్స్ రావాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే అండ్ మూడో పర్సన్ ఏమంటారంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా ప్రాబ్లం లేదు, బట్ నాకు రిటర్న్స్ వచ్చినప్పుడు మరీ టూ మచ్ ఆఫ్ హై రిటర్న్స్ అవసరం లేదు, నాకు మినిమం రిటర్న్స్ లైక్ ఇన్ఫ్లేషన్ బీట్ అయితే చాలు అని చెప్తారు అనమాట. లైక్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే 7 to 10% అలా ఉంటుంది అనమాట. నాకు ఇది సరిపోతుంది అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఓన్లీ హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టచ్చు. అలా కొంతమంది అంటారు, నేను మార్కెట్ నుంచి 18, 20, 25, 30 వచ్చేయాలని చెప్పి మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, మార్కెట్లో వచ్చి రావంటే రావని చెప్పడం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇంత రిటర్న్స్ రావాలంటే దానికి తగ్గట్టు మీరు రిస్క్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సడన్ గా మార్కెట్ ఏదన్నా చిన్న ఫ్లక్చుయేషన్ వచ్చినా కానీ మీ యొక్క మనీ అనేది హ్యూజ్ గా ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం మీరు ముందుగానే చెక్ చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నమాట. చూడండి దాని తర్వాత ఇక్కడ ఏం చెప్తాను చూడండి, ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మాట. అండ్ ఇందులో పెట్టుబడి పెట్టినప్పుడు మేము గుర్తుపెట్టుకో చూడండి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనౌన్సెస్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అండ్ తర్వాత ఏం చేస్తారు, సీక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ పబ్లిక్ నుంచి. లైక్ ఆబ్జెక్టివ్ చెప్తారు, దానికి ఓకే అయితే కనుక పబ్లిక్ మనీ ఇస్తారు. ఫస్ట్ ది దస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ ఇన్ ఏ స్కీమ్ ఈజ్ ఇష్యూడ్ విత్ యూనిట్స్ ఆఫ్ ద స్కీమ్. సో యూనిట్స్ అంటే ఏంటి, దాని గురించి సపరేట్గా నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది, తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టని రెడీగా ఉన్నాను అనుకోండి, నేను వాళ్ళు 10 రూపాయలు చెప్పారు ఒక్కొక్క యూనిట్, నేను 1000 కొందాం, 1000 రూపాయలు కావాలంటున్నాను అనుకోండి, 1000 రూపీస్ ఇస్తున్నా. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే 1000 రూపీస్ డివైడెడ్ బై 10, సో మీకు వచ్చే టోటల్ 100 యూనిట్లు అనమాట. సో మీరు ఈ మ్యూచువల్ ఫండ్ పెరుగుతుంది అనుకోండి, ఈ యొక్క యూనిట్ రేటు రేపు 12 రూపాయలు అవ్వచ్చు, 15 రూపాయలు, ఆర్ పడితే 9 రూపాయలు, ఇలా మార్కెట్లో ఉండే కంపెనీలో పెట్టుబడి పెట్టే కంపెనీస్ బట్టి మారుతూ ఉంటుంది. దీని అయితే యూనిట్స్ అంటారనమాట. దీని గురించి తర్వాత ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ద స్కీమ్ ఎర్న్స్, ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చాం 1000 రూపాయలు, బాగానే ఉంది. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే అసలు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు 1000 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర నుంచి, ఈ 1000 రూపాయలు తీసుకెళ్లి ఫండ్ మేనేజర్కి ఇచ్చాడు. సో ఆయన ఏం చేస్తాడు, వీటిని తీసుకెళ్లి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఈ 1000 రూపాయలని. సో ఇప్పుడు అసలు ఈ మ్యూచువల్ ఫండ్కి ఎలా వస్తాయని చూడండి, ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్ తీసుకెళ్లి డెట్ కంపెనీ యొక్క అప్పులు, అంటే కంపెనీకి కానీ అప్పుల కింద ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేదనుకోండి కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్, అంటే కంపెనీ ఓనర్ అయ్యారనుకోండి వీళ్ళు మ్యూచువల్ ఫండ్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డివిడెండ్ ఇన్కమ్, డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు విధాలుగా ఒక మ్యూచువల్ ఫండ్ అనేది మనీ అనేది ఎర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుందో, డివిడెండ్ ఇన్కమ్ వస్తుందో, మనకి ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా 2 రకాల ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే డివిడెండ్ ఆర్ ఇన్కమ్ రీఇన్వెస్ట్మెంట్ అనుకోండి సింపుల్గా.
ఇన్కమ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, ఒకవేళ ప్రతిసారి ఇక్కడ మీకు కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, కొన్నిసార్లు డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. కంపెనీలు డివిడెండ్ పే చేస్తాయి కాబట్టి, ఎప్పుడైతే డివిడెండ్ ఇన్కమ్ వచ్చిందో కొంతమంది ఏమంటారంటే, లేదు నాకు ఏదైతే కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ డివిడెండ్ ఇస్తున్నారో అదంతగా డైరెక్ట్గా నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. కొంతమంది పెట్టుబడి పెట్టేవాళ్ళు పబ్లిక్ మాట. కొంతమంది ఏమంటారంటే వాళ్ళ యొక్క స్కీమ్లోనే మెన్షన్ చేస్తారు ఏమనంటే, మేము ఏదైతే డివిడెండ్స్ అదర్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదన్నా, దాన్ని మేము ఏం చేస్తాం, మళ్ళీ మేము ఆ ఫండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. లైక్ ఆ ఫండ్ లోనే ఈ యొక్క కంపెనీస్ లో మళ్ళీ అదే మనీ పెట్టుబడి పెడతాం అని చెప్తాను అనమాట. మీరు కనుక దానికి ఓకే అనుకుంటే కనుక దాన్ని మనం డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అంటారు, ఆర్ ఇన్కమ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అంటారు. వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనం డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్కి అయితే మనం డైరెక్ట్ గా వాళ్ళకి ఒక ఆథరైజేషన్ ఇచ్చేస్తామన్నమాట. మీరు ఏదైతే మనీ వస్తుందో రిటర్న్స్ కింద దాన్ని అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 5, 10, 15 years కి నా యొక్క మనీ అనేది ప్రాపర్ గా గ్రో అవ్వాలని చెప్పి, సో ఆ విధంగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. సో మనకి ఇక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కంపల్సరీ గెయిన్సే ఉంటాయంటే, లాస్ కూడా ఉంటాయంటే, రెండు కూడా ఉండే అవకాశం ఉంది. చూడండి ఎప్పుడైతే పర్చేజర్ సెల్ అంటే మనకు రెండు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంపెనీస్ కొంటూ ఉంటే అమ్ముతూ ఉంటాయి. ఈ టర్న్స్ ఆర్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ ఇంకా క్యాపిటల్ లాస్ ఆల్సో. అండ్ కొన్నిసార్లు ఏమవుతున్నాయంటే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం ఏం చేస్తాం, నార్మల్గా మనం ఏమనుకుంటున్నాం, ఒక కంపెనీలో మన డబ్బులు మొత్తం తీసుకెళ్లి పెట్టుబడి పెట్టాం అనుకోండి, మొత్తం లాస్ అయితే కంపెనీ ఒకవేళ లాస్ అయింది అనుకోండి, డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉందని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, అదే డబ్బులు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్కి ఇస్తామన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు కూడా సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వీళ్ళు ఒక 30 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 30 కంపెనీస్లో. సో 30 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్లో అన్ని కూడా ఒకటేసారి లాస్ అయిపోయి కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. సో 20 కంపెనీస్ గెయిన్స్ ఇచ్చినాయి అనుకోండి, 5 కంపెనీస్ లాసెస్ వస్తున్నాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఏమవుతుంది, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 5 కంపెనీస్ లాస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ 5 కంపెనీస్ లాస్ అలాగే వస్తున్నాయి అనుకోండి, ఇందులో కంపెనీ ఉంది, కంపెనీ 1 అని చెప్పి, ఎవ్రీ ఇయర్ లాస్ లాస్ లాస్. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు లాస్ లో దీన్ని ఎగ్జిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అర్థమైంది, మేము హోల్డ్ చేస్తున్నాం లాస్ట్ 2 years నుంచి, స్టిల్ వాళ్ళు ఇంకా కంపెనీ దాని యొక్క ఫ్యూచర్లో ఇంకా రెవెన్యూస్ జనరేట్ చేసే అవకాశం అయితే లేదని చెప్పి, స్టిల్ ఇంకా కంటిన్యూ లాస్లో వస్తే దాన్ని ఎగ్జిట్ అయిపోయి వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ లాస్ అంటే లాస్ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఏవైతే బాగా పర్ఫామ్ చేసినాయో మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేసి అనుకోండి, ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక కంపెనీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మంచిగా లాభాలు ఇచ్చింది అనుకోండి, వీళ్ళు 100 రూపాయలు కొన్నారు, అది ప్రెసెంట్ 500 రూపాయలకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే 500 రూపాయల దగ్గర ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేస్తారు. ఎందుకంటే కంపెనీ అనేది ఎప్పుడు కూడా ఇలా పెరగడం 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 ఉండదు. ఈ కంపెనీ కొన్నిసార్లు మనకి ఫాలో అవడం, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపాయలకు 250 రూపీస్కి ఫాల్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి మార్కెట్లో సైకిల్స్ ఉంటాయి అన్నమాట, బూమ్ సైకిల్, బరస్ట్ అండ్ మనకి డిక్లైనింగ్ సైకిల్ అని చెప్పి. సో దీన్ని ఏమంటారంటే, ఎక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది మార్కెట్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉందని చెప్పి అర్థం అన్నమాట. దీన్ని మనకి ఏమంటారు, అప్ ట్రెండ్ అంటారు. దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటే, మార్కెట్ ఒక స్టేజ్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అందరూ కూడా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ లెవెల్లో నేను స్టార్ట్ చేశాను మార్కెట్లో ఎంట్రీ, ఈ లెవెల్లో నేను కొన్నాను, ఇంతవరకు వచ్చానంటే నాకు చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి కదా, నాకు ఇంకా సరిపోతాయి, నేను మళ్ళీ తర్వాత ఎంటర్ అవుతానని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ డౌన్ ట్రెండ్కి రీచ్ అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఏమవుతుందంటే మళ్ళీ స్లోగా ఇక్కడ నుంచి అందరూ కూడా బై చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఇది డిమాండ్ అనుకోవచ్చు, ఇక్కడ సప్లై క్రియేట్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ అవ్వడం ట్రై చేస్తారన్నమాట. సో ఏదైతే ఫండ్ మేనేజర్స్ ఉన్నారో సేమ్ ఇదే కాన్సెప్ట్ అప్లై చేసి, ఒక షేర్ మంచిగా లాభాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఏవైతే షేర్లు ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది, ఆర్ కొన్నిసార్లు ఆ మనీని వాళ్ళు ఐడియల్గా పెట్టుకుంటారు అనమాట. ఐడియల్గా అంటే ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయరు, జస్ట్ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారన్నమాట. సో అందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్ కానీ డాక్యుమెంట్ చూసినప్పుడు మీరు అసలు ఆ కంపెనీ దగ్గర ఎన్ని కంపెనీస్లో పెట్టుబడి పెట్టారు, వాళ్ళ దగ్గర ఐడియల్ క్యాష్ ఎంత ఉంది. సో ఎప్పుడైతే ఒక మ్యూచువల్ ఫండ్లో ఐడియల్ క్యాష్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఒక ఎకానమీలో ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పి. సో మీరు చూస్తే వారన్ బఫెట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రైట్ నౌ చాలా ఐడియల్ క్యాష్తో వెయిట్ చేస్తున్నమాట. ఎందుకంటే వాళ్ళకి రైట్ నౌ మార్కెట్లో చాలా డిఫరెంట్ ఎకనామిక్ సినారియోస్ వాటి వల్ల మార్కెట్లు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, మార్కెట్లో షేర్ పడుతున్నప్పుడు ఈ లెవెల్స్లో నేను ఎంటర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా పెట్టుబడి పెట్టేసి అలాగే కూర్చున్నాను అనుకోండి, మార్కెట్ పడినప్పుడు మనం కొనే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంది కాబట్టి. సో అందుకోసం ఈ విధంగా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇలా ఆపరేట్ అవుతుంటాయన్నమాట.
సో ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ స్కీమ్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ లిక్విడిటీ వుడ్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఇన్ మనీ మార్కెట్స్. సో మనకి ఆబ్జెక్టివ్ అంటే కొంతమంది చెప్తారన్నమాట, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మేము ఓన్లీ మనీ మార్కెట్స్లోనే పెట్టుబడి పెడతాం. అలానే మనం డిస్కస్ చేసుకున్నాం, మనీ మార్కెట్స్ అంటే షార్ట్ టర్మ్. సో లిక్విడిటీ కోసం వీళ్ళు తీసుకెళ్ళి మనీ అంతా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చూడండి ఇక్కడ ఏంటంటే డెట్ పేపర్స్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ మెచ్యూరిటీస్ ఉంటాయి కాబట్టి అట్లా. నెక్స్ట్, ఎట్ ద సేమ్ టైమ్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ దట్ ఎయిమ్స్ టు జనరేట్ క్యాపిటల్ ఎప్రిషియేషన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ వుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ ఈక్విటీ. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎవరైతే నేను లాంగ్ టర్మ్ కోసం నా యొక్క మనీ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, చూడండి లాంగ్ పీరియడ్ ఓన్లీ ఈక్విటీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం సింపుల్గా చెప్పాలంటే వీటిని బ్లూ చిప్ స్టాక్స్ అంటారు, లార్జ్ క్యాప్స్ అంటారు. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మనీ అనేది స్టడీగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. దాని తర్వాత దిస్ వుడ్ రిఫ్లెక్ట్ ద సేమ్ అసెట్ అలొకేషన్. మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐడి అంటారు అనమాట, స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్. సో మీరు కనుక ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడదానికి రెడీగా ఉన్నారు అనుకోండి, మనం ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ కి మనకి ప్రతి కూడా డాక్యుమెంట్ అయితే ఉంటుంది అనమాట. మీరు దానిలో డౌన్లోడ్ చేసుకోగానే మనకి స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అని ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడికి వెళ్ళి సింపుల్ గా ఆ డాక్యుమెంట్ మొత్తం ఓపెన్ చేసి అసలు ఈ కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్, నెక్స్ట్ అసలు ఆబ్జెక్టివ్ తర్వాత వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో, వీళ్ళు ఏ కంపెనీస్లో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు, పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా ఉంది. అండ్ మెజారిటీ మొత్తం అన్ని కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే లార్జ్ క్యాప్లో ఎక్కువ ప్రొపోర్షన్ పెడతాయి, స్మాల్ క్యాప్లో కొంత పెడతాయి, మిడ్ క్యాప్లో, సెక్టర్ ఫండ్స్లో. అలా మనం చెక్ చేసుకోవాలి అసలు వీళ్ళ యొక్క మేజర్ ప్రొపోర్షన్ ఎక్కడ ఉంది. 100 రూపీస్ అనుకోండి, టోటల్ 100 రూపీస్లో మేబీ నేను 50 రూపీస్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఓన్లీ 15 ఇందులో, 20 ఇందులో, 5 ఇందులో, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. మనం ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుని నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో అయితే మీరు టైప్ చేయండి, నేను తర్వాత సెషన్ అయిన తర్వాత మాట్లాడదాం డౌట్స్ గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ లో మనకు ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ ది యూనిట్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం యూనిట్స్ అంటే, యూనిట్స్ ఫేస్ వాల్యూ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఇదే డాక్యుమెంట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. చూడండి, నేను మార్కెట్ లో ఒక మ్యూచువల్ ఫండ్ అయితే ఆఫర్ చేస్తున్నా, దానికి ఫేస్ వాల్యూ అంటే వాల్యూ ఎంత ఉంటుంది, ఫేస్ వాల్యూ 10 రూపాయలు అన్నారు అనుకోండి, నేనంటే మార్కెట్లో 10 రూపాయలకి నాకు ఫండ్ అయితే మీకు ఆఫర్ చేస్తాను చెప్తాను 10 రూపాయలకి. సో మనం ఏమంటాం, నేను ఒక 1000 రూపాయలతో కొనడానికి రెడీగా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, నాకు టోటల్ యూనిట్స్ ఎన్ని వస్తాయంటే ఒక యూనిట్ కాస్ట్ 10 రూపాయలు కాబట్టి నేను 1000 రూపాయలు ఇస్తున్నా అంటే సింపుల్గా ఏం చేస్తారు, 1000 డివైడెడ్ బై 10, మనం ఆల్రెడీ దానికి చేసాం, 100 యూనిట్స్ వస్తాయన్నమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్తారు, the investment that investors makes in the scheme is translated into certain number of units in the scheme. Thus investor scheme is issued units of the scheme. So total వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట, ఫస్ట్ ఇష్యూ చేస్తున్నప్పుడు మేము 1,00,000 యూనిట్స్ సంథింగ్ ఏదో మెన్షన్ చేస్తారన్నమాట ఎట్ ద రేట్ ఫేస్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్, అంటే మాకు 10 లక్షలు కావాలి అని చెప్పి. సో ఇలా ఒక స్కీమ్ని అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. తర్వాత ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఎవ్రీ యూనిట్ హ్యాస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్. ద ఫేస్ వాల్యూ ఈజ్ రిలవెంట్ ఫర్ అకౌంటింగ్ పర్పస్. సో అకౌంటింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి. ఈ మార్కెట్లో మనకి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత యూనిట్ క్యాపిటల్ చూడండి, యూనిట్ క్యాపిటల్ అంటే ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇష్యూడ్ బై ద స్కీమ్ మల్టిప్లైడ్ బై ద ఫేస్ వాల్యూ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్కీమ్, దట్ ఈస్ యూనిట్ క్యాపిటల్. అంటే ఏంటి, మొత్తం మార్కెట్లో ఎన్ని కావాలంటున్నారు, 1,00,000 యూనిట్లు కావాలంటున్నారు, 1,00,000 యూనిట్స్ మాట, ఒక్కొక్క యూనిట్ ఫేస్ వాల్యూ 10 రూపాయలు. సో మనం మార్కెట్లో దాని యొక్క బ్యాలెన్స్ షీట్లో చూపించే వాల్యూ ఎంత ఉంటుందంటే 10 లక్షలు అనుకోవచ్చు అనమాట. సో ఇది మన యూనిట్ క్యాపిటల్ అంటారన్నమాట. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రికరింగ్ ఎక్స్పెన్సెస్. దీన్ని మనకి మార్కెట్లో ఏమని చెప్తారంటే ఎక్స్పెన్స్ రేషియో ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ అంటారు. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ మీరు ఏమన్నా జాబ్ ఏమైనా చేస్తున్నారంటే, మనం ఎవరు కూడా ఏ వర్క్ చేయమట, సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మన యొక్క జాబ్ ఏంటంటే ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. వన్స్ మ్యూచువల్ ఫండ్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. సింపుల్గా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారన్నమాట మనీ అంతా. సో ఆయన ఏం చేస్తారు, మార్కెట్లో ఫండ్ మేనేజర్కి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు, మార్కెట్లో ఉన్న కంపెనీస్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మీరు చూస్తే వర్క్ అంతా ఏం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమంటాడు, నాకు కొంత కమిషన్ ఇమ్మంటాడు, పర్సంటేజ్ అనమాట. సో దానికోసం మనం తీసుకునేదే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సో ఇది ఎప్పుడు కూడా తక్కువ ఉండేట్లు చూసుకోండి, లెస్ మాట, లెస్సర్ ఈజ్ బెస్ట్ మాట.
ఎందుకంటే ఇది టూ మచ్ ఉందనుకోండి, మనం ఇచ్చే మనీలో ఎక్కువ ఈ ఎక్స్పెన్స్ కమిషన్కి పోయే అవకాశం అయితే ఉండదు అనమాట. ఇందులో ఏముంటాయంటే వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి రెంట్లు అని చెప్పి ఆఫీస్ ఎక్స్పెన్స్, డిఫరెంట్ డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి. అన్ని కలిపి వీటిని మనం ఎక్స్పెన్స్ రేషియో అంటారు అనమాట. చూడండి ఇక్కడ మనకి ఎన్ఏవి అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని పేరు ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ అనమాట. సో మీరు ప్రతిరోజు ఈ 10 రూపాయలు అనేది ఫేస్ వాల్యూ అనేది మనం ఎప్పుడైతే బుక్స్ లో రాసుకోవడానికి యూస్ చేస్తాం తప్ప ఈ రేట్కి ఎవరు కూడా అమ్మరు మార్కెట్లో. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ప్రతిదానికి కూడా నెట్ అసెట్ వాల్యూ అయితే ఉంటుంది అనమాట. ఈ నెట్ అసెట్ వాల్యూ బేస్ చేసుకుని మనం బయింగ్ ఆర్ సెల్లింగ్ చేస్తాం. బయింగ్ ఆర్ సెల్లింగ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, లెట్స్ సే ఎగ్జాంపుల్, నేను హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు. సో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, నేను ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను చెప్పి మీరు డిసైడ్ అయ్యారు. సో ఇమీడియట్గా మీరు వెళ్ళి మార్కెట్లో ఈరోజు 12 కదా, 12 చెక్ చేయగానే మీకు 100 రూపాయలు కనిపించింది దాని వాల్యూ. ఈ 100 రూపాయలు ఏమంటారంటే ఎన్ఏవి అంటారు అనమాట, నెట్ అసెట్ వాల్యూ. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఉన్న టోటల్ వాల్యూ ఎంత ఉందని చెప్పేది ఎన్ఏవి అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. మీకు ఆ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, జస్ట్ మీరు ఎన్ఏవిని గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు కొన్నారనుకోండి, ఇప్పుడు మీకు ఎన్ని యూనిట్స్ వస్తాయి, 10,000 డివైడెడ్ బై 100, టోటల్ నాకు 100 యూనిట్స్ వస్తున్నాయన్నమాట. సో టోటల్ 100 యూనిట్స్ వచ్చినాయి. మనకు బుక్స్లో ఎలా మెన్షన్ చేస్తారంటే పర్టికులర్ ఎక్స్ అనే పర్సన్ 100 యూనిట్స్ బై చేశారు ఎట్ ద రేట్ ఆఫ్ ఎన్ఏవి ఎంత, ఎన్ఏవి ఆఫ్ ₹100 ఈచ్. సో 2 days తర్వాత ఆ 3 days తర్వాత ఈ ఎన్ఏవి 110కి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మనకి వాల్యూ ఎంత ఉందంటే 100 యూనిట్స్ at the rate 110. అంటే ఏంటి, నాది 11,000 వాల్యూ అయిందని చెప్పి. సో ఈ విధంగా మనకు బుక్స్లో కనిపిస్తుంది అనమాట. సో అందుకోసం ఎప్పుడు కూడా ఎన్ఏవి అనేది గుర్తుపెట్టుకోండి. ఎన్ఏవి అనేది ఇండియాలో మనకి మ్యూచువల్ ఫండ్స్కి న్యాబ్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ తర్వాత. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం స్టార్టింగ్లో. మనం ఏం చెప్పామంటే ఇండియాలో మార్కెట్ 9:15 ఓపెన్ అయితే 3:30 క్లోజ్ అవుతుంది. సో ఈ 3:30 వరకు కూడా ఈ న్యావ్ అనేది చేంజ్ కాదనమాట. ఎందుకంటే మనం కంపెనీలన్నీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని తీసుకెళ్లి మనీ డిఫరెంట్ కంపెనీ 1, కంపెనీ 2, కంపెనీ 3లో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వీళ్ళు రియల్ టైంలో దాని యొక్క వాల్యూస్ని ట్రాక్ చేసే అవకాశం వీళ్ళకి ఉండదు. సో మార్కెట్ 3:30 క్లోజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు అప్పుడు ఏవైతే క్లోజింగ్ ప్రైసెస్ ఉంటాయో ప్రతి కంపెనీకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినవి 1, 2, 3, 4 ఇలా ఒక 30 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి 4:30 ఆ టైం కల్లా వీళ్ళు న్యావ్ అయితే అప్డేట్ చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి న్యావ్ అనేది చేంజ్ అవుతుంటుంది మార్కెట్లో. చూడండి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన న్యావ్ గురించి ఇక్కడ అదే చెప్తున్నా. చూడండి ఏఎం అంటారు అనమాట, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయన్నమాట. ఒక మ్యూచువల్ ఫండ్లు ఎలా ఉంటుందంటే, ఒక మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు యాజ్ పర్ సెబీ రూల్స్ మనకి 2 ఉండాలన్నమాట. ఏఎం గురించి మాట్లాడతాను, ఏఎం మిస్ అయినట్టుంది. చూడండి, ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తాయన్నమాట. కలెక్ట్ చేసిన వెంటనే యాజ్ పర్ సెబీ ఏం చెప్తుందంటే, మీరు ఏవైతే డబ్బులు తీసుకున్నారో ఫండ్ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, మనీ కలెక్ట్ చేస్తారన్నమాట. కలెక్ట్ చేయగానే యాజ్ పర్ సెబీ ఏముంటుందంటే, మీరు చేశారు కదా చెప్పి ఆ డబ్బులు మీరే తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. ఆ మనీ తీసుకెళ్ళి ఒక కంపెనీకి ఉంటుంది, దాన్ని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఒక ఫండ్ మేనేజర్ వీళ్ళందరిని అపాయింట్ చేసి వీళ్ళు పెట్టుబడి పెడతారన్నమాట. మనకంటే 2 రకాల కంపెనీస్ ఉన్నట్టుమాట. ఒక కంపెనీ ఏమో మన దగ్గర మనీ తీసుకుంటుంది, ఆ మనీ తీసుకెళ్ళి ఏఎంకి ఇస్తారు, దీన్ని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. సింపుల్గా వీళ్ళు ఏ కంపెనీస్లో పెట్టుబడి పెట్టారు, వాళ్ళ దగ్గర ఎంత మనీ ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నారని చెప్పేది ఏఎం అన్నమాట. సో సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి తర్వాత ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ట్రూ వర్త్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్. సో మనం స్టార్టింగ్ లో మాట్లాడుకుంది ఫేస్ వాల్యూ, అది ట్రూ వర్త్ అయితే కాదు, ఇది మాత్రమే ట్రూ వర్త్. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ట్రూ వర్త్. అదర్వైజ్ ఎన్ఏవి ఆఫ్ ద స్కీమ్ అంటారు, వెన్ ద ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఈజ్ ప్రాఫిటబుల్ ద ట్రూ వర్త్ ఆఫ్ ద స్కీమ్ ఇంక్రీజెస్. అర్థమైందండి. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టిన 30 కంపెనీస్లో అన్ని బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి, ఏమవుతుంది, వాల్యూ బాగా పెరుగుతుంది కాబట్టి అది ప్రాఫిటబుల్ ఉన్నట్టు. వెన్ అవి లాస్లో ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, నాకు వాల్యూ అనేది ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి, న్యావ్ అనేది ఇంక్రీజింగ్ ఉందా డిక్రీజింగ్ ఉందా, రీజన్స్ ఏంటి, వాళ్ళు ఏమైనా కంపెనీస్ మారుస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుని అప్పుడు మాత్రం డెసిషన్ తీసుకోవాలి. చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది
అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సేమ్ అదే ఉంటుంది చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ద ఇన్వెస్టర్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఈజ్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ సైజ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద స్కీమ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఏంటి, సేమ్ మనందరూ చెప్పింది, ఏదైతే డబ్బులు మనం కలెక్ట్ చేసుకున్నామో ఆ మనీ తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో ఎప్పుడు కూడా మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్కి ఏయుఎం అంటారు, అది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. లైక్ 100 కోట్లు, 200, 1000 ఇలా ఎక్కువ ఉందనుకోండి, ఆ కంపెనీ స్ట్రాంగెస్ట్ కంపెనీ అని చెప్పమాట. సో మనకి ఇండియాలో కొన్ని కంపెనీస్ 25,000 crores కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఎల్ఐసి, నిప్పాన్ ఇండియా, ఈటీఎఫ్స్ అని చెప్పి ఇలాంటివి ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇంత మనీ అయితే హ్యాండిల్ చేస్తారన్నమాట. చూడండి, ఇప్పుడు ఇంత మనీతో వీళ్ళు మార్కెట్లో వెళ్ళి ఒకటేసారి పడిపోతున్నప్పుడు అంటే ఫాలో అవుతున్నప్పుడు రైజ్ అవుతున్నప్పుడు వాళ్ళు మార్కెట్ స్టేబుల్ చేసే అవకాశం ఉందంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ మనీ ఉంటుంది కాబట్టి. అందులో మనం చెక్ చేసుకోవాలి, ఈ 25,000 crores వాళ్ళ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఎంత ఉంది, అంటే ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఐడియల్గా ఎంత ఉంది వాళ్ళ బ్యాంక్ దగ్గర. సో ఇమీడియట్గా ఐడియల్ క్యాష్ ఎక్కువ ఉందనుకోండి, ఒక 5,000 కోట్లు ఉందనుకోండి, ఎప్పుడైతే సడన్గా ఏదైనా జరుగుతున్నప్పుడు మార్కెట్లో ఇమీడియట్గా ఈ ఎల్ఐసి కానీ, నిప్పాన్ ఇండియా, వీళ్ళు ఎంటర్ అయ్యి మార్కెట్ని స్టేబుల్ చేయడం ట్రై చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకొక కాన్సెప్ట్, ఇది మీకు ఒక కొత్త కాన్సెప్ట్ అనేది మార్క్ టు మార్కెట్ అంటారన్నమాట. సో మార్క్ టు మార్కెట్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినేషన్ చూడండి, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్రాసెస్ ఆఫ్ వాల్యూయింగ్ ఈచ్ సెక్యూరిటీ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఆఫ్ ద స్కీమ్ ఎట్ ఇట్స్ కరెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ ద మార్కెట్ టు మార్కెట్ వాల్యూ. సో ద మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 3 కంపెనీస్ కొన్నానండి, ఎగ్జాంపుల్కి నేను 3 తీసుకుంటా. కంపెనీ 1 టాటా మోటార్స్, కంపెనీ 2 టీసీఎస్ అనుకోండి, కంపెనీ 3 టెక్ మహేంద్ర. సో ఇలా 3 కంపెనీస్ కొన్నాను అనుకోండి. ఈరోజు డేట్ ఎంత, 12 కాబట్టి 12/9. నేను కొన్నది ఎప్పుడంటే 1 అక్టోబర్లో కొన్నాను అనమాట. 1 అక్టోబర్, లేదు నిన్న కొన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ నిన్న కొన్నాను. నిన్న టాటా మోటార్ షేర్ వాల్యూ 1000 రూపాయలు ఉంది, టీసీఎస్ది 2000 అనుకోండి, టెక్ మహేంద్రది ఎగ్జాంపుల్కి 5,000 అనుకోండి. సో ఈ రోజు మార్కెట్లో నేను చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే, టాటా మోటార్స్ 950 రూపాయలు ఉంది, ఇదేమో 2,100 ఉంది, ఇదేమో 5,050 రూపాయలు ఉంది. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే, ప్రతిరోజు ఇక్కడ వాళ్ళు NAV అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో MTM అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. MTM అంటే మార్క్ టు మార్కెట్ అంటారన్నమాట. అంటే నేను అమ్మలేదు మార్కెట్లో దీన్ని, నా దగ్గర కొనిపెట్టుకున్నాను, బట్ ఇన్ రియాలిటీలో మనం చెక్ చేస్తే ఏమవుతుంది, నేను 1000 రూపాయలకు పెట్టుబడి పెట్టా, ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉంది, 950, అంటే లాస్ ఆఫ్ 50 రూపీస్ లాస్లో ఉంది. ఇదేంటి, 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉంది, 100 రూపాయలు ప్రాఫిట్లో ఉంది. తర్వాత ఇదేమో 50 రూపీస్ పాజిటివ్లో ఉంది, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. సో దీన్నే మనం మార్క్ టు మార్కెట్ అంటారు. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా MTMతో చూపిస్తాయన్నమాట. సో మీరు పెట్టుబడి పెట్టింది 100 రూపాయలు అనుకోండి, అది 110 రూపాయలకి వెళ్తే మీకు 10 రూపాయలు ప్రాఫిట్ ఉందని కనిపిస్తుంది. ఒకవేళ అది 90 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, -10 రూపీస్ అని చూపిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మనం మార్కెట్లో అమ్మలేదు. సో ఈ MTMలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి రియలైజ్డ్ గెయిన్ అంటారు, రియలైజ్డ్, రియలైజ్డ్ అంటే అందరికీ తెలిసిందే, ఏదైతే మనీ సింపుల్గా మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిందో మనీ రిసీవ్డ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్, బ్యాంక్లో కనుక వచ్చుంటే దాన్ని రియలైజ్డ్ ప్రాఫిట్ అంటారు, MTM అంటారు. అన్రియలైజ్డ్ MTM అంటే ఏంటంటే, ఐ ఆమ్ హ్యావింగ్ ప్రాఫిట్ బట్ నాట్ బుక్. నేను ఇంకా బుక్ చేయలేదు, ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది బట్ నేను బుక్ చేయలేదు బట్ దాన్ని మనం అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అంటారన్నమాట. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు MTM అంటే ఏంటి అడుగుతారు ఫస్ట్, దాని తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియలైజ్డ్ MTM అండ్ అన్రియలైజ్డ్ MTM. రియలైజ్డ్ అంటే సింపుల్గా మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఏదైతే మనీ నా పాకెట్లోకి వచ్చిందో దాన్ని రియలైజ్డ్ అంటారు. అయితే ఏదైతే మనీ నాకు ప్రాఫిట్ కింద కనిపిస్తుంది ఆన్ బుక్స్లో, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ బుకింగ్ మై ప్రాఫిట్, దాన్ని మనం అన్రియలైజ్డ్ MTM అంటారన్నమాట. చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం, మన కోసం ఎవరు వర్క్ చేస్తున్నారు, ఒక ఫండ్ మేనేజర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి తను ఏంటంటే మనం ఏదైతే మనీ ఇచ్చామో ఆ మనీని మంచిగా గ్రో అయ్యేటట్లు చూసుకుంటారు. సో దీనివల్ల మీకు రిస్క్ అనేది తగ్గే అవకాశం, పెరిగే అవకాశం ఉండదంటే చాలా చాలా తగ్గుతాయి. ఎందుకంటే తనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మార్కెట్లో, తను రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మంచిగా ప్రాఫిట్స్ అయితే మనకి రిప్రజెంట్ ట్రై చేస్తుంటాడు. దాని తర్వాత డైవర్సిఫికేషన్ అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, రిస్క్ రిడక్షన్ కాన్సెప్ట్.
రిస్క్ రిడక్షన్ కాన్సెప్ట్. డైవర్సిఫికేషన్ అంటే రిస్క్ రిడక్షన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. బెస్ట్ మనం దాని నుంచి మాట్లాడుకున్న సేమ్ ఎగ్జాంపుల్, మీరు మనీ అంతా తీసుకెళ్లి సింగిల్ కంపెనీలో ఒక ₹1,00,000 పెట్టారనుకోండి. ఒకవేళ కంపెనీ బిజినెస్ లాస్ అవుతుంటే ఏమవుతుంది, అది ఒక 50,000, 40, 20, 30, 10,000 ఇలా మొత్తం ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇలా మార్కెట్ జరిగిందంటే జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంటుంది. లైక్ రిలయన్స్ అంబానీ తెలిసిందే, వాళ్ళ బ్రదర్ గ్రూప్ అనిల్ అంబానీ గ్రూప్ లో ఒక షేర్ ఉంది, దాన్ని ఆర్కామ్ అంటారన్నమాట. అది ఆల్మోస్ట్ 2010-12 ఆ టైంలో ₹500 ఉండేది. ప్రెసెంట్ దాని యొక్క వాల్యూ లీస్ట్ లో ఎంత ఫాలో అయిపోయిందంటే 5 పైసకి ఫాలో అయిపోయింది. అంటే చూడండి, ఆల్మోస్ట్ నేను పెట్టుబడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పొరపాటున తెలియకుండా ఎవరన్నా 1 lakh పెట్టారనుకోండి, ఆల్మోస్ట్ ఏమైంది, జీరో అయిపోయింది. 0.50 అంటే రైట్ నౌ స్టెబిలైజ్ అవుతుంది, బట్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందంటే ఉండే అవకాశం కూడా ఉండదన్నమాట. సో అందుకోసం ఇలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం మనీ పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్ గా తీసుకెళ్ళి, నాకు అంత రిస్క్ వద్దు, డబ్బులు మీకు ఇస్తున్నా, లైక్ మ్యూచువల్ ఫండ్కి ఇచ్చారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా మన అందరూ కూడా రీసెర్చ్ చేస్తాం. అన్ని కంపెనీస్, మనం కొన్న కంపెనీస్ అన్ని స్ట్రాంగ్ అయ్యి మంచిగా లాభాలు ఇచ్చే అవకాశం ఉందంటే కొన్ని సడన్ గా కొలాప్స్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి, రీసెంట్ గా అందరూ చూస్తున్నారు డ్రీమ్ లెవెన్ సడన్ గా కొలాప్స్ అయిపోయింది. ఓన్లీ రీజన్ ఏంటంటే, డ్రీమ్ 11 ప్రాఫిట్స్ లేవంటే గుడ్, ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంత బాగానే ఉంది. కానీ కొన్ని సార్లు మనం ఏమంటాం మార్కెట్లో, రెగ్యులేటరీ చేంజెస్ అంటే ఏంటి, సడన్ గా గవర్నమెంట్ వచ్చి ఇవన్నీ మేము బ్యాన్ చేస్తున్నాం, అయిపోయింది, డన్. రేపు వచ్చి ఎవరన్నా వచ్చి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాన్ అన్నారు అనుకోండి, ఏమవుతుంది, ఈ ఫోన్ పే, జీపే ఇవన్నీ కూడా మొత్తం దాని బిజినెస్ మొత్తం లాస్ అయ్యే అవకాశం. సో అలాంటప్పుడు ఏంటంటే, ఈవెన్ నేను మ్యూచువల్ ఫండ్గా యాజ్ ఎ ఫండ్ మేనేజర్గా నేను అనాలిసిస్ చేసిన కంపెనీ కరెక్టే, బట్ బికాస్ ఆఫ్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ సడన్ గా గవర్నమెంట్ వచ్చి వీటిల్లో ఇంకా మేము డీల్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు సడన్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల లాస్ అవుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ డ్రీమ్ లెవెన్లో కొంత అమౌంట్, తర్వాత అలా ఒక 4, 5, 6, 30 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ డ్రీమ్ లెవెల్లో వాళ్ళు పెట్టింది ఓన్లీ 10%. సడన్ గా 10% లాస్ అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రిమైనింగ్ కంపెనీస్ కొన్ని మనకి 20%, 30% రిటర్న్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే, వీటికి వచ్చే ప్రాఫిట్స్ తో వీటికి వచ్చే లాస్ ని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం, దాన్నే మనం డైవర్సిఫికేషన్ అంటారన్నమాట. సో ఇది బెస్ట్ మనకి ఎక్కడ ఉంటుందంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ లేదు ఉండకుండా. సో అందుకోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. తర్వాత ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు. అంటే ఏంటి, నార్మల్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మార్కెట్ స్టెబిలిటీ గురించి. అంటే ఏంటి, ఒక మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు మనం రిటైలర్స్ ఉన్నాం అనుకోండి, మనందరూ కలిసి మార్కెట్ పడిపోతున్నప్పుడు అందరూ ఒకటే పాయింట్ మీద ఉండి బై చేయాలని చెప్పి ఎవరు కూడా ఆలోచించరు. మీరు ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఏమంటారు, టీసీఎస్ నేను కొనమని చెప్పాను అనుకోండి, మీరేమంటారు, నేను అమ్ముతా అంటారు. కొంతమంది ఏమో నేను అందులో ఇన్వెస్ట్మెంట్ చేయను అంటారు. సో దానివల్ల ఏంటంటే, ఒక పాయింట్లోకి అందరూ రారన్నమాట. సో అదే మనీ తీసుకెళ్ళి కనుక మనం ఒక మ్యూచువల్ ఫండ్కి ఇచ్చాం అనుకోండి, 10 మంది దగ్గర లెట్స్ ఎగ్జాంపుల్ 10 కోట్లు ఉన్నాయనుకోండి, ఇలా జనాల దగ్గర ఒక 100 మంది ఇచ్చారనుకోండి, దగ్గర దగ్గర నాకు 100 కోట్లు వస్తున్నాయి. 1000 మంది ఇస్తే 1000 కోట్లు వస్తున్నాయి. సో ఈ మనీ అంతా తీసుకెళ్ళి వీళ్ళకిస్తే, వీళ్ళు మార్కెట్ స్టెబిలైజ్ చేయడం, మనీ తీసుకెళ్లి డిఫరెంట్ సెక్టర్స్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు. తర్వాత లిక్విడిటీ అంటారు. అంటే ఏంటి, మనం ఏదైతే మనీ మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, ప్రతి మ్యూచువల్ ఫండ్ ఒక రేట్ అయితే ఉంటుంది అనమాట. NAV అని మాట్లాడుకున్నాం కదా, ఇదైతే ఎప్పుడైతే ట్రేడింగ్ అయితే జరుగుతుందో, ఈ NAVs అనేవి మనం ఇమీడియట్ గా ఏదైతే రేట్ ఉందో ఆ రేటుకి నేను అమ్మడానికి కొనడానికి ట్రై చేస్తే, ఇమీడియట్ గా నాకు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఈజీగా దొరికేస్తారు. దాన్ని మనం లిక్విడిటీ అనుకోవచ్చు అనమాట. ట్యాక్స్ డిఫరెన్స్ అంటారన్నమాట. అంటే ఏంటంటే, మనకి కొన్ని సార్లు మనం ఈ రోజు నేను కొన్నాను అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ లో, నాకు ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజు కొన్న తర్వాత నేను ఎప్పుడు కూడా ట్యాక్స్ కట్టే అవకాశం ఉండదు ఈ రోజు, ఎందుకంటే నేను అమ్మినప్పుడే ఓన్లీ బై చేస్తూ ఉన్నాను రైట్ నౌ. ఓన్లీ సెల్ చేస్తేనే అప్పుడు వచ్చి మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ మీద ట్యాక్స్ కడతామన్నమాట. సో మనకేంటంటే, నేను ఈరోజు ఫస్ట్ ఇయర్ 1 లో స్టార్ట్ చేసా, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇయర్స్ వరకు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళా. అంటే ఇయర్లో ట్యాక్స్, ఇయర్లో ట్యాక్స్ లేదు, ఇయర్లో లేదు. ఎప్పుడైతే 10 ఇయర్లు అమ్ముతున్నప్పుడు అప్పుడు మాత్రం ట్యాక్స్ వచ్చే అవకాశం ఉంది. సో కావాలంటే మీరు ట్యాక్స్ని డిఫర్ చేసుకునే అవకాశం ఉంది. డిఫరల్ అంటే నేను పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ని నేను డిలే చేసుకునే అవకాశం అనమాట. సో ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్ వల్ల క్రియేట్ అవుతుంది. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ అంటారు. లైక్ మీరు నార్మల్గా జాబ్లో జాయిన్ అవుతారు, జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్ మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపల్సరీ పే చేయాల్సిందే ఒక లిమిట్ దాటితే. సో అప్పుడు ఏం చెప్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, మీరు ట్యాక్స్ పే చేసేటప్పుడు నేను చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ వీటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుంటే, మనకి ఎల్స్ ఫండ్స్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారు అనమాట. వీటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి, మీరు పే చేసే అమౌంట్లోంచి ఈ అమౌంట్ తగ్గించుకోండి, అది కూడా మాక్సిమం 1,50,000 ఉంటుంది. ఆ అమౌంట్ తగ్గించుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీద మాత్రమే ట్యాక్స్ పే చేయండి అని చెప్తారు. దానివల్ల మనకి ట్యాక్స్
సేవింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కన్వీనియంట్ ఆప్షన్ అనమాట. చూడండి, కన్వీనియంట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారో, లైక్ నేను ట్యాక్స్ సేవింగ్ దాంట్లో కావాలంటే ఎల్స్ ఫండ్స్ అని సపరేట్గా ఉంటాయి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వెల్త్ అంటే నేను లాంగ్ టర్మ్లో మనీ ఎర్న్ చేయడం కోసం అనుకుంటే కనుక వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే కనుక మనం డెట్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు నచ్చిన వాటిలో పెట్టుబడి పెట్టే ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కంఫర్ట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఫర్దర్ పర్చేస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కావాలంటే ఏంటంటే వెరీ లిటిల్ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే ప్రాబ్లం ఉండదు. తర్వాత రెగ్యులేటరీ కంఫర్ట్ అంటే ఏంటి, మనకి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కూడా చాలా మంది ఒక డౌట్ ఉంటుంది, నేను మనీ తీసుకెళ్ళి ఎవరికో ఇస్తాను, అసలు దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే మనకి సెబీ అని ఒక బాడీ అయితే ఉంటుంది, దీన్ని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. వీళ్ళు సపరేట్గా మ్యూచువల్ ఫండ్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేస్తారు, దాంతో వీళ్ళైతే కంట్రోల్ చేస్తుంటారు. అండ్ మనకి యాంఫీ అని ఒకటి ఉంటుంది అనమాట, దీన్ని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా అన్నమాట. వీళ్ళు కూడా ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేస్తుంటారు. సో దీనివల్ల మనకి రిస్క్ అనేది చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, నేను ప్రెసెంట్ అయితే ఇక్కడతో అయితే సెషన్ అయితే స్టాప్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే అండి. చూడండి, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ సిఏజిఆర్ అంటే దాన్ని ఫుల్ ఫామ్ ఏమంటారంటే క్యాపిటల్ ఎడిక్వసీ గ్రోత్ రేట్ అంటారు సార్. అంటే నేను ఈరోజు ఒక ఇయర్ 1లో స్టార్ట్ చేశాను, ఇయర్ 1లో స్టార్ట్ చేసి నేను ఇయర్ 10లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. అంటే మనకి ఇయర్ 1లో స్టార్ట్ చేశాను అనుకోండి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3, 4, 5, 10 అలా 10 years వరకు మీరు మీ యొక్క మనీ అలా పెట్టుబడి పెట్టేసి వదిలేసారు అనుకోండి, ఇయర్ 1 నుంచి ఇయర్ 10 వరకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పేది సిఏజీ అనమాట. ఆర్ మన సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ నుంచి ఇయర్కి ఎంత వచ్చింది అది చెప్పేది మన సిఏజిఆర్ అంటారు. మార్కెట్లో ప్రతి రిటర్న్స్ని కూడా మనం సిఏజిఆర్తో మనం ఐడెంటిఫై చేస్తామట ఎలా ఉంటుందంటే ఏంటని చెప్పి. సార్ బీస్ అంటే ఏముండదు సార్, మనం ఎప్పుడైతే మనం డైరెక్ట్గా సెక్టర్స్ అంటే సెక్టర్స్లో కానీ సెక్టర్స్లో కానీ లేకపోతే ఏదన్నా ఇండెక్స్ ఫండ్స్లో కానీ పెట్టుబడి పెట్టాలంటే మనకి నిఫ్టీ బీస్, సెన్సెక్స్ బీస్ అని ఉంటాయన్నమాట, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇది ఇంకా అవ్వలేదు సార్, బ్లూ చిప్ బీస్ వీటి గురించి నేను మండే సెషన్లో మాట్లాడతా. ఓకే అండి. కెన్ వి సెల్ అండ్ పర్చేస్ ద మ్యూచువల్ ఫండ్స్ ఫర్ షార్ట్ పీరియడ్? చేయొచ్చు సార్, ప్రాబ్లం లేదు. బట్ ద థింగ్ ఏంటంటే మీకు చార్జెస్ ఎక్కువైపోతూ ఉంటాయి, రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి సార్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసిందే ద బేసిక్ థీమ్ ఏంటంటే మీరు ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసమే. మీరు షార్ట్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో బై చేస్తా సెల్ చేస్తా అంటే మీకు వచ్చే రిటర్న్స్ కానీ మీరు పే చేసే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ట్యాక్స్ అనేది ఉండదులే, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ట్యాక్స్ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్ గ్యాప్ గేమ్లోకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కోసం బై చేయడం సెల్ చేయడం చేయకండి. మ్యూచువల్ ఫండ్స్ బెటర్, స్టాక్స్ బెటర్ ఆడప్పుడు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాస్ రాకుండా, సార్ లాస్ రాకుండా ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. బట్ ద థింగ్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్కి మీరు 10,000 మ్యూచువల్ ఫండ్ పెట్టడానికి రెడీగా ఉన్నారనుకోండి, ఆ మనీ అంతా తీసుకెళ్ళి ఒకటే ఫండ్లో ఎప్పుడు కూడా పెట్టుబడి పెట్టకూడదు. మనకేంటి బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాయి, అందులో కొంత పోర్షన్ పెట్టుకోవాలి. దాని తర్వాత మిడ్ క్యాప్ అని ఉంటుంది, అందులో కొంత పోర్షను, స్మాల్ క్యాప్. దాని తర్వాత వీటన్నిటిని హెడ్జింగ్ కోసం మనం గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సడన్గా మార్కెట్ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, అన్ని మార్కెట్స్ ఫాలో అవుతాయి కాబట్టి గోల్డ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతుందన్నమాట. సో దాన్ని మనం హెడ్జింగ్ కోసం యూజ్ చేస్తాం. సో ఇట్లా కనుక మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే మీకు వారి పీరియడ్ ఆఫ్ టైంలో లాస్ అనేది ఏమి ఉండవు, మీకు హెడ్జింగ్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సార్ ఎక్స్ఐఆర్ఆర్ కూడా సేమ్ మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం, ఎక్సెల్లో చేస్తామట. సేమ్ ఏదైతే ఐఆర్ఆర్ అంటారన్నమాట, ఎంతైతే రిటర్న్ మనకి జనరేట్ చేస్తున్నామో ఒక ప్రాజెక్ట్ మీద దాన్ని చెప్పేది ఐఆర్ఆర్. ఎక్స్ఐఆర్ఆర్ రీసెంట్గా ఒక డేస్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తుంటారన్నమాట. ఓకే అండి, అది నార్మల్గా చేయమట. అంతా కూడా ఈ ఎక్స్ఐఆర్ అనేది క్యాలిక్యులేషన్ అంతా ఎక్సెల్లోనే ఉంటుంది.
నార్మల్గా ఉంటుంది. వాట్ ఈస్ మార్కెట్ స్టెబిలైజర్? అదే సార్ చెప్పాను కదా, ఎప్పుడైతే మార్కెట్లు సడన్గా పడిపోతున్నాయో అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో మనం సడన్గా ఫాల్ అయినప్పుడు, ఇంకా మార్కెట్లో ఏమవుతుందంటే సడన్గా అమ్మేస్తున్నారు అనుకోండి కొంతమంది, అప్పుడు ఏమవుతుంది మార్కెట్లో ఒక ఫియర్ క్రియేట్ అయిపోతుంది. అదేంటంటే సంథింగ్ ఏదో బ్యాడ్ అయ్యిందని చెప్పి మనం కూడా రిటైలర్స్ కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అమ్మేయడానికి ట్రై చేస్తారు అనమాట. సో అలాంటి ఫియర్ రాకుండా ఉండాలంటే ఒక లెవెల్ దగ్గరకు వచ్చి కొంతమంది ఆపడానికి ట్రై చేస్తారు అనమాట. దాన్నే మనం ఏమనుకోవచ్చు అంటే మార్కెట్ స్టెబిలైజర్స్ అనుకోవచ్చు అనమాట. సార్ 753 ఆ రూల్ గురించి అంత ఐడియా లేదు. మేబీ అది ఇన్వెస్ట్మెంట్ సైడ్, మ్యూచువల్ ఫండ్ సైడ్ ఉంటుంది. మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రూల్ గురించి. కెన్ యూ విత్డ్రా ఎస్ఐపి ఎనీ టైమ్? సార్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. బట్ మీరు మనం చెక్ చేసుకోవాల్సిన ఓన్లీ వన్ పాయింట్ ఏంటంటే ఎస్ఐపిస్ విత్డ్రా చేస్తున్నప్పుడు ట్యాక్స్లు పడే అవకాశం అయితే ఉంటుంది. అది 1 lakh లోపు అనుకోండి, మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీరు మోర్ దెన్ 1 year వెయిట్ చేశారు అనుకోండి, అది ప్రాఫిట్స్ అనేది 1 lakh లోపు ఉంటే కనుక విత్డ్రా చేసుకుంటే 0 ట్యాక్స్ ఉంటుంది. సో అట్లా ట్యాక్స్ ప్లానింగ్తో చేసుకోండి. చేసుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. మీరు గనక ఒక మ్యూచువల్ ఫండ్ కంటిన్యూస్ గా లాస్ వస్తున్నాయంటే మీరు దాన్ని ఎగ్జిట్ అయిపోయి వేరే దాంట్లోకి మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రాబ్లం లేదు, ఎగ్జిట్ అయిపోవచ్చు. బెస్ట్ కి నేను ఇంకా చెప్పలేదు సార్. రేపు పొద్దుట మనకి లాస్ట్ క్లాస్ లో హౌ టు సెలెక్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పి ఒక క్లాస్ ఉంటుంది. లాస్ట్ క్లాస్ లో అందరికీ కూడా చాలా బెస్ట్ యూజ్ అవుతుంది. అక్కడైతే మీకు చెప్తాను అనమాట, అంటే అసలు ఏ పారామీటర్స్ చెక్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అని చెప్పి ఒక మ్యూచువల్ ఫండ్ ని. సార్ గ్యారంటీ రిటర్న్స్ అంటే సార్ ఇస్తుంది, ప్రాబ్లం లేదు. గ్యారంటీ అని చెప్పలేం కానీ మార్కెట్లో అయితే మినిమం మీరు డేటా చూసుకుంటే పాస్ట్ డేటా బట్టి ఇండియన్ మార్కెట్స్ ఎలా గ్రో అయినాయంటే మినిమం 12 to 15% రిటర్న్స్ ఇచ్చినాయన్నమాట లాస్ట్ ఒక 20 to 30 years లో. సో మనం అదే డేటా బేస్ చేసుకుని ఫ్యూచర్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, సేమ్ మనకి అంతే అమౌంట్ అయితే రిటర్న్ అయితే వచ్చే అవకాశం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మీరు చూడండి ఆల్ ఓవర్ ద వరల్డ్ లో వాట్ ఆర్ ద బెస్ట్ డెవలపింగ్ ఎకానమీ ఏమైనా ఉందంటే ఇండియా, కాబట్టి మనం ఈజీగా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మంచిగా రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. 15-15 రూల్ ఐడియా లేదు సార్. 15-15 రూల్ చెప్తాను లేదు సార్, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ హౌ మచ్? సార్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సార్ మీకు డిపెండ్ సార్. అంటే ఇప్పుడు కొంతమందికి 10 lakhs అనేది హ్యూజ్ అవుతుంది, కొంతమందికి 1 lakh కూడా హ్యూజ్ అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ, మీ దగ్గర ఉండే క్యాపిటల్ బట్టి డిపెండ్ అవుతుంది. సార్ లాంగ్ టర్మ్లో హై రిటర్న్స్ వస్తాయి సార్. ఎప్పుడు కూడా మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, మీకు హై రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకైతే ఒక ఎక్సెల్ షీట్ కూడా చూపిస్తాను లాస్ట్ క్లాస్లో. మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళారనుకోండి, లాంగ్ టర్మ్కి ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి. మంత్లీ బెటర్ సార్. సింగిల్ టైం ఎప్పుడు కూడా అంత రిటర్న్స్ ఉండదు. బట్ మీరు సింగిల్ టైం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, బట్ దానికి మనం SWP అంటారు అనమాట, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ లో పెట్టుకుని సింగిల్ టైం చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు అనాలిసిస్ చేసుకోవాలి, SWలో నాకు ఎక్కువ వస్తున్నాయా లేకపోతే మంత్లీ పేమెంట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి. సో డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉంటాయి సార్ వాటిలో. ఓకే అండి, మోస్ట్లీ అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అయినట్టు ఉన్నాయి. లాస్ట్ క్లాస్ అయితే పక్కా అటెండ్ అవ్వండి. ఆ క్లాస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని చెప్పి. ఓకే అండి, ప్రెసెంట్ అయితే సెషన్ అయితే కంప్లీట్ చేస్తాను ఇక్కడతో. థ్యాంక్ యూ అండి సో మచ్ అండి అందరికి. టైప్స్ ఉన్నాయి సార్, నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సార్. 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. మేడం ఇక్కడ క్లోజ్ ద సెషన్ మేడం. Okay, నెక్స్ట్ thank you. క్లాస్ మండే సార్, మండే. Okay, thank you, sir. Thank you, everyone, for participants.